యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనపర్తి మమత మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనపర్తి మమత మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన ఉపాధ్యాయుడు అండెం మాధవరెడ్డిని సర్వీస్ నుండి పూర్తిగా తొలగించి విచారణ వేగవంతం చేసి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బాధ్యతను విస్మరించి మద్యం సేవించి విధులకు హాజరై విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ తల్లిదండ్రులకు ఎవరికి చెప్పకూడదని భయభ్రాంతులకు గురిచేసి గుట్టు చప్పుడు కాకుండా తన అరాచకాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించాడని ఆరోపించారు. జిల్లా మండల విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కొట్టొచ్చినట్టు కనబడుతోందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల విద్యార్థినులు, మహిళలకు విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో రక్షణ కరువై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ప్రతినిత్యం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుండాలలోని బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు, మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ, ఎండి ఖలీల్, బత్తిని భిక్షం, లక్ష్మి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వెలుగులోకి వస్తుంది ఏంటంటే ఎంఈఓ గారు ఇప్పుడు మండలానికి ఏవైతే ఎంఈఓ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకు ఒక ఎంఈఓకి 5-6 మండలాలు ఇన్ఛార్జ్ అనేది చెప్తుంది. కానీ అట్లా కాకుండా ఒక మండలానికి ఒక ఎంఈఓ ఉండేటట్టు ఆ ఎంఈఓ కూడా తన పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో స్టాఫ్ ఏ రకంగా ఉంది, పిల్లలు ఏ రకంగా ఉన్నారు అనే పర్యవేక్షణ కూడా తిరిగి చేస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడే ఆ సారు యొక్క పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ సారు ఆలోచనలు ఎట్లున్నాయి, సార్లు మంచిగా చెప్తున్నారా, పిల్లలకు అర్థమవుతుందా అనేది తెలుసుకుంటారు. అంటే ఈ పోస్టులు వాళ్ళు పేరుకు మాత్రం అలంకరణకు పెట్టుకుంటున్నారు తప్ప తిరిగి పర్యవేక్షణ అనేది మాత్రం లేకుండా జరుగుతున్నది. కాబట్టి ఈ ఘటన జరిగిన దాని మీద మేము స్పందిస్తున్నాం. ఎమ్మటే మాధవరెడ్డి సార్ని సర్వీస్ నుంచి రిమూవల్ చేసి కఠినంగా శిక్షించాలని కూడా మేము అఖిల భారత ప్రజాతంత్రంలో డిమాండ్ చేస్తాం. గుండాల మండలం హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ స్కూలు ప్రైమరీ సెక్షన్ 5వ తరగతి 3వ తరగతి చదువుతున్నటువంటి 3 బాలికల పైన ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సారు మాధవరెడ్డి గారు ఆ అమ్మాయిలని 1 సంవత్సరం నుంచి కూడా లైంగికంగా అత్యాచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులలో 8వ తారీఖు రోజు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం అనేది జరిగింది. ఆ చెప్పిన తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా స్కూల్కి రావడం, అక్కడ గొడవ పెట్టడంతో ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. వెంటనే అతన్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లిదండ్రుల తర్వాత గురువు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు ఇవాళ కామాంధుడు, కామ పిచాచిలాగా ప్రవర్తించి అమ్మాయిలని నానా రకాల ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏదైతే ఆ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని ముందుగా అరెస్ట్ చేసినామని చెప్తున్నాను. అరెస్ట్ కాదు, అసలు సర్వీస్ నుంచి కూడా మొత్తం రిమూవల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఎన్నో ఘటనలు చూస్తున్నాం. అమ్మాయిల పైన రకరకాల దాడులు, అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి. మైనర్ చిన్నపిల్లల్ని కూడా వదిలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలా మన యాదాద్రి జిల్లాలో కూడా రీసెంట్గా మొన్న జరిగినటువంటి జిల్లా కేంద్రంలో హాస్టల్లో 2 అమ్మాయిలు సూసైడ్, అట్లాగే చౌటుప్పల్ మండలంలో కూడా 2 ఏళ్ల పాప పైన కూడా అత్యాచారం అనేది జరిగింది. అట్లనే పిల్లల్ని వాళ్ళకు ఇవాళ పేద ప్రజలు కూలీ నాలి చేసుకుంటేనే పూట గడవనటువంటి పరిస్థితులలో మా జీవితాల్లో ఇట్లున్నాయి, మా పిల్లల భవిష్యత్తులు కూడా బాగుండాలన్న ఆలోచనతో ప్రైవేట్ బళ్ళల్లో చదివించుకున్నటువంటి స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్లో